కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకి వారు అధికారికంగా పర్యటన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, వారి అధికారిక కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి వీరు ప్రధాని అయ్యే వరకు కూడా అనేక మంది ప్రధానమంత్రులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి వాణిజ్యం, వర్తకం, ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళ యొక్క టూర్స్ వేసుకుని వచ్చి ఉండేవారు. అయితే వీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో తక్కువ, విదేశాల్లో ఎక్కువగా తిరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది, మీరు చేసినటువంటి పర్యటన వివరాలు ఈ దేశ ప్రజలకి తెలియవలసి ఉంది. ఎందుకంటే కేంద్రం పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ట్రేడ్ ప్రమోషన్ కోసం ఈ దేశం ఎంత లబ్ధి పొందింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ దేశం ఎంత లబ్ధి పొందింది, బయలాటరల్ మ్యాటర్స్లో ఆర్ మల్టీలాటరల్ మ్యాటర్స్లో ద్వైపాక్షిక కానీ త్రైపాక్షిక కానీ ఇతర ఒప్పందాల ద్వారా ఈ దేశానికి ఏం లాభం జరిగింది అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసుకోగోరుతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మైన్స్ కానీ ఇతర దేశీయ సంపద ఏదైతే ఉందో దాని అంతా కూడా అదానీలకు కానీ అంబానీలకు కానీ దారాదత్తం చేస్తున్నటువంటి విషయం మనందరూ తెలుసు. గతంలో ప్రధానమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తీసుకుని వెళ్ళి కోలుకు సంబంధించినటువంటి ఒప్పందాలు అక్కడ సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అదానీ సంస్థ మీద. కాంగ్రెస్ పార్టీగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ దేశం అంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతోంది భారతీయ జనతా పార్టీ అని. బడ్జెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలు కూడా వారు మాట్లాడితే వారు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న కాక మొన్న ఒక వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది. దాంట్లో ఈ అదానీ, సెబీ వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాన్ని చూసాం. సెబీ చైర్మన్ గారి యొక్క హస్బెండ్ అదానీ సంస్థలో ఉన్నారు. తద్వారా సెబీ ద్వారా అదానీ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక జేపీసీని, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. సో ఈ దేశంలో సోలార్కి సంబంధించినటువంటిది పెద్ద స్కామ్ జరుగుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వాలు ఉన్నా కూడా సోలార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇవే కాకుండా మనం ప్రధానమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పారు, డాలర్ రేటుని నేను అంతర్జాతీయ స్థాయిలో తగ్గిస్తానని చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు డాలర్ రేట్ ఎంత ఉంది, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో డాలర్ రేట్ ఎంత ఉంది అనేటువంటిది కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా మనం చెప్పేదే డీజిల్, పెట్రోలు, ఇతర పెట్రోలియం బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు కానీ, ఈ దేశ ఆర్థిక శాఖ కానీ,
ఈ దేశంలో ఉన్నటువంటి కామర్స్ అండ్ ట్రేడ్ ప్రమోషన్స్ మినిస్ట్రీ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ సోలోగా ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటన చేయడం, లగ్జరియస్ హోటల్స్లో ఉండడం, వారు ఖర్చు పెట్టడం ఇదంతా జరుగుతోంది. ఈ దేశానికి జరిగినటువంటి ప్రయోజనాల మీద ఈ దేశ ప్రజలుగా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము తెలుసుకోగోరుతున్నాం. ఈ దేశానికి ఎంత లాభం జరిగింది, మీరు ఎన్ని ట్రిప్పులు వేశారు, ఎంత లాభం జరిగింది, ఎన్ని ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి పనులు జరిగాయనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. 3 రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి 70 రోజులు అవుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈవేళ వరకు తాత్సారం చేస్తున్నటువంటి విషయం. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్, ఉచిత బస్సు మీద ఆగస్టు 15వ తేదీ నుంచే మేము వాళ్ళందరికీ కూడా అందుబాటులో తెస్తామన్నాడు. దానికి ఏం పెద్ద హోంవర్క్ చేయవలసినటువంటి పని ఉందని నేను అనుకోలేదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో నాకు చాలా సన్నిహిత మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను వారిని అడగడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంది, ఏ విధంగా మనం లాంచ్ చేసాం అనేటువంటి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ముందే తెలిసి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి, అయినప్పటికీ కూడా కావాలని చెప్పి ఆనాడు ఎన్నికల అవసరం కోసం, ప్రజల్ని భ్రమలో గురి చేయడం కోసం, ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడం కోసం అనేకమైనటువంటి అంశాలను వాళ్ళు చెప్పారు. దాంట్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది. దాని తర్వాత రకరకాల స్టోరీస్, లీక్స్ వస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మనకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీద కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడం, ఎక్సెప్ట్ ఓల్డేజ్ పెన్షన్స్, ఆ ఓల్డేజ్ పెన్షన్స్ కూడా ఏదో విధంగా క్యాప్స్ పెట్టి తగ్గించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు గతంలో ఏవైతే ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో దాన్ని ఏది కూడా కార్యరూపం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కారణం ప్రత్యేక తరగతి హోదా ఇవ్వటం లేదు, దానివల్లనే నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తానని చెప్పారు. మనందరూ కూడా గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇన్ని ప్రయత్నాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక తరగతి హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు జీవనాడిది. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఇప్పటివరకు పట్టించుకోకుండా ఏదో పోలవరానికి 15,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి బడ్జెట్లో పెట్టారు. దట్ ఫ్రమ్ వేరియస్ ఏజెన్సీస్ లోన్స్. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు చేసినప్పుడు క్లియర్గా ఉంది, 15,000 కోట్ల రూపాయలు ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. అది క్లియర్గా మేము అప్పుడే కూడా క్వశ్చన్ చేసాం, అది లోనా అడ్వాన్సా? సో డెఫినెట్గా దాన్ని లోన్ కింద తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో పోలవరాన్ని కూడా పక్కన పెట్టారు, ప్రత్యేక తరగతి హోదాను పక్కన పెట్టారు. విభజన హామీలు ఇప్పటివరకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి ఏవైతే 2 రాష్ట్రాలకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఏపీ భవన్ కానీ ఇతర అంశాలు కానీ మేము సార్ట్అవుట్ చేస్తామన్నా కూడా ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాని మీద స్పందించినటువంటి దాఖలాలు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది.